హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. దిస్ ఈజ్ సంతోష్ కోక. కాంకర్ ప్రిలిమ్స్ లో భాగంగా మనం కీ కాన్సెప్ట్ ఇన్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సంబంధించి ఎస్టర్డేస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ రోజు మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ ఈ పర్టికులర్ టాపిక్ నుంచి మనం కవర్ చేద్దాం. క్విక్ రివిజన్ ఎకానమిక్ సంబంధించి, రైట్? సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. కరెంట్ అకౌంట్ లోటుకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఇక నేను టైం కన్జ్యూమ్ లేకుండా క్వశ్చన్స్ అనేవి ఫాస్ట్గా రీడ్ చేస్తుంటాను. మీరు కామెంట్స్లో పోస్ట్ చేయండి మీ ఆన్సర్స్. ఇప్పటి వరకు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు అనేది తెలుస్తుంది. స్టాటిక్ బేస్డ్, రైట్? సో సిఏడి అకర్స్ వెన్ ద వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏ కంట్రీ ఇంపోర్ట్స్ ఎక్సీడ్స్ ద వాల్యూ ఆఫ్ దోస్ ఇట్ ఎక్స్పోర్ట్స్. ఒక దేశం దిగుమతి చేసుకునే వస్తువులు మరియు సేవల విలువ అది ఎగుమతి చేసే వాటి విలువను మించినప్పుడు సిఏడి సంభవిస్తుంది అని ఇచ్చారు, రైట్? ఏ హై సిఏడి ఈజ్ ఆల్వేస్ బ్యాడ్ ఫర్ అన్ ఎకానమీ అండ్ లీడ్స్ టు ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ. అధిక సిఏడి ఎల్లప్పుడూ ఆర్థిక వ్యవస్థకు చెడ్డది మరియు ఆర్థిక అస్థిరతకు దారితీస్తుందని ఇచ్చారు, రైట్? టూ స్టేట్మెంట్స్ నిన్న మనం డిస్కస్ చేసిన ఫస్ట్ కాన్సెప్ట్ కరెంట్ అకౌంట్ లోటుకి సంబంధించి, రైట్? సో ఇక్కడ స్టేట్మెంట్స్ గమనిస్తే సిఏడి అనేది మనకి ఇక్కడ కరెంట్ అకౌంట్ డెఫిసిట్నే మనం ట్రేడ్ డెఫిసిట్గా కూడా పిలుస్తాం. ఇక్కడ ఎప్పుడైతే మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ సంబంధించి ఇంపోర్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్స్ కన్నా ఎక్కువ ఉంటాయి, అంటే ఎక్స్పోర్ట్స్ని ఇంపోర్ట్స్ అధిగమిస్తే అప్పుడు మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ లేదా ట్రేడ్ డెఫిసిట్ అనేది సంభవిస్తుంది, రైట్? సో ఇది కరెక్ట్ ఆప్షన్, రైట్? నెక్స్ట్ మనకి హై సిఏడి అంటే అధిక సిఏడి ఎల్లప్పుడూ ఆర్థిక వ్యవస్థకు చెడ్డది అని ఇచ్చారు, రైట్? ఆల్వేస్ బ్యాడ్ ఫర్ అన్ ఎకానమీ లీడ్స్ టు ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అని ఇచ్చారు, రైట్? సో ఇందులో మనకి రెండు పాజిటివ్స్ అండ్ నెగిటివ్ కూడా ఉన్నాయి, ఓన్లీ నెగిటివ్ అనే కాదు, రైట్? నాట్ ఆల్వేస్ బ్యాడ్ అనేది ఇక్కడ మనం గమనించాలి, రైట్? సిఏడి కెన్ ఆల్సో ఇండికేట్ ఏ హై ఇన్వెస్ట్మెంట్ రేట్. అంటే పాజిటివ్ ఫ్యాక్టర్ ఎప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ రేట్ అనేది మనకి సంభవిస్తుంది. అది మనకి ఎప్పుడు అనవసరంగా మనకి హార్మ్ కాదు, చెడ్డది కాదు, రైట్? సో నెగిటివ్ ఎప్పుడు ఎక్కువ కన్జంప్షన్, ఎక్సెసివ్ కన్జంప్షన్ ఉన్నప్పుడు నెగిటివ్గా మనం ఇది తీసుకోవచ్చు, రైట్? సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఓన్లీ వన్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. భారతదేశంలో మూలధన ఖాతా మారకానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు. క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ అలౌస్ రెసిడెంట్స్ టు ఫ్రీలీ కన్వర్ట్ డొమెస్టిక్ ఫినాన్షియల్ అసెట్స్ ఇంటూ ఫారెన్ ఫినాన్షియల్ అసెట్స్ అండ్ వైస్ వర్సా. అదేవిధంగా ఇండియా కరెంట్లీ హ్యాస్ ఫుల్ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ అని ఇచ్చారు. టూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇక్కడ డైరెక్ట్గా మనం ఫోకస్ చేస్తే ఈ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ అంటే టూ టైప్స్ ఆఫ్ కరెంట్ కన్వర్టబిలిటీకి సంబంధించి మనం చూసాం. కరెంట్ అకౌంట్ కన్వర్టబిలిటీ, క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ, రైట్? ఇక్కడ మూలధన ఖాతా మారకం నివాసితులు దేశీయ ఆర్థిక ఆస్తులను విదేశీ ఆర్థిక ఆస్తులుగా స్వేచ్ఛగా మార్చడానికి అనుమతిస్తుంది అని ఇచ్చారు. ఇది కరెక్ట్ ఆప్షన్. ఎందుకంటే మనకి క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ అంటేనే అన్రిస్ట్రిక్టెడ్ ఎక్స్చేంజ్ ఆఫ్ డొమెస్టిక్ ఫినాన్షియల్ అసెట్స్ ఇంటూ ఫారెన్ ఫండ్స్, అంటే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అనేవి ఇందులో ఉండవు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్ మనం గమనిస్తే ఇండియా కరెంట్లీ హ్యాస్ ఫుల్ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ అని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. మనకి ఇండియా అనేది ఇప్పటికీ పార్షియల్ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీనే ఫాలో అవుతున్నాం. 40:60 రేషియోలో మనకు ఉంది, బట్ నాట్ ఫుల్లీ కన్వర్టబుల్. ఇది మనకి గమనించాలి. ఇలాంటి కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ ఇచ్చే ఎకానమీ బేస్డ్గా ఎక్కువగా మనం కన్ఫ్యూజ్ అవుతాం. దట్టు కరెంట్ అందరూ ఫాలో అవుతారు కానీ ఈ స్టాటిక్ వైజే మనం మిస్టేక్స్ చేస్తుంటాం, రైట్? అవి ఫోకస్ చేయాలి. ఇక్కడ ఓన్లీ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఈజ్ ఇన్కరెక్ట్. విదేశీ మారక నిల్వలకు సంబంధించి క్రింది ప్రకటనలో సరికానిది ఏది? ఫారెక్స్ రిజర్వ్స్ ఆర్ హెల్డ్ బై ద ఆర్బీఐ అండ్ ఇంక్లూడ్ ఫారెన్ కరెన్సీ అసెట్స్, గోల్డ్ రిజర్వ్స్ అండ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. ఫారెక్స్ నిల్వలను ఆర్బీఐ కలిగి ఉంటుంది. అందులో విదేశీ కరెన్సీ ఆస్తులు, బంగారు నిల్వలు, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే ప్రత్యేక డ్రాయింగ్ రైట్లు, హక్కులు కూడా ఉంటాయని ఇచ్చారు. ఫారెక్స్ రిజర్వ్స్ హెల్ప్ మెయింటైన్ కరెన్సీ స్టెబిలిటీ అండ్ ఇన్ఫ్లుయెన్స్ మానిటరీ పాలసీ అన్నారు. కరెన్సీ స్థిరత్వాన్ని కొనసాగించడానికి, ద్రవ్య విధానాన్ని ప్రభావితం చేయడానికి ఫారెక్స్ నిల్వలు సహాయపడతాయి అని ఇచ్చారు, రైట్? సో ఏ హయ్యర్ ఫారెక్స్ రిజర్వ్స్ ఎన్ష్యూర్ దట్ ఏ కంట్రీ డస్ నాట్ నీడ్ టు బారో ఎక్స్టర్నల్లీ. అధిక ఫారెక్స్ రిజర్వ్ ఒక దేశం బాహ్యంగా రుణం తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా నిర్ధారిస్తుందని ఇచ్చారు. ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ ఆర్ కంప్లీట్లీ లిక్విడ్ అండ్ అవైలబుల్ ఫర్ ఇన్స్టెంట్ యూస్. భారతదేశ విదేశీ నిల్వలు పూర్తిగా ద్రవ్యమైనవి మరియు తక్షణ ఉపయోగం కోసం అందుబాటులో ఉన్నాయి అని ఇచ్చారు, రైట్? ఫోర్త్ స్టేట్మెంట్ కన్ఫ్యూజ్ స్టేట్మెంటే ఉన్నాయి మనకి ఇక్కడ. రిగార్డింగ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, ఫారెక్స్ నిల్వలు అనమాట, రైట్? సో 1 by 1 మనం స్టేట్మెంట్స్ అనేవి గమనిస్తే ముఖ్యంగా
ఫారెక్స్ రిజర్వ్స్ ఆర్ హెల్డ్ బై ఆర్బీఐ. మనం నిన్న తెలుసుకున్నాం ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి ఆర్బీఐ చేతిలో ఉంటే ఫారెన్ కరెన్సీ అసెట్స్ కింద గోల్డ్ రిజర్వ్స్, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఇది ఐఎంఎఫ్ నిర్ణయిస్తుంది, రైట్. ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనకి ఫారెక్స్ రిజర్వ్స్ అంటే కరెన్సీ స్థిరత్వాన్ని కొనసాగించడానికి, ద్రవ్య విధానాన్ని ప్రభావితం చేయడానికి ఫారెక్స్ నిల్వలు సహాయపడతాయని ఇచ్చారు. ఇది కూడా మనకి కరెక్ట్. ఎందుకంటే మనకి ఈ ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి కరెన్సీ స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి చాలా అవసరం, రైట్. మనం ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంకలో ఎకనామిక్ క్రైసిస్ చూసాం 2022. అలా జరగకుండా ఉండాలంటే మనం ప్రతి దేశానికి సంబంధించి ఈ ఫారెక్స్ రిజర్వ్స్ మనం ఉంచుకోవాలి, రైట్. ఏ హయ్యర్ ఫారెక్స్ రిజర్వ్ ఇన్స్యూర్స్ అంటే అధిక ఫారెక్స్ రిజర్వ్ ఒక దేశం బాహ్యంగా రుణం తీసుకోవాల్సిన అవసరం లేదని నిర్ధారిస్తుంది, రైట్. అంటే ఎక్కువగా ఫారెక్స్ రిజర్వ్స్ ఉంటే మనం ఏదైనా దేశం నుంచి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది కూడా కరెక్ట్ ఆప్షన్. అయితే మనం ఫోర్త్ ఆప్షన్ చూస్తే ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ ఆర్ కంప్లీట్లీ లిక్విడ్ అండ్ అవైలబుల్ ఫర్ ఇన్స్టెంట్ యూజ్ అన్నారు. భారతదేశ విదేశీ నిల్వలు పూర్తిగా ద్రవ్యమైనవి మరియు తక్షణ ఉపయోగం కోసం అందుబాటులో ఉన్నాయని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే నాట్ ఆల్ ఫారెక్స్ రిజర్వ్స్ ఆర్ ఇన్స్టెంట్లీ లిక్విడ్. అంటే బికాస్ కొన్ని మనకి నాన్ క్యాష్ అసెట్స్గా ఉంటాయి. అవేంటి? గోల్డ్ లాంటివి, బంగారం లాంటివి మనకి ఇక్కడ ఎప్పుడు మనకి పూర్తిగా ద్రవ్యమైనవి కాదు. ఇది కంప్లీట్లీ లిక్విడ్ అనేది రాంగ్ స్టేట్మెంట్, రైట్. ఇక్కడ ఇన్కరెక్ట్ ఇచ్చారు కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఇక్కడ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పర్చేజింగ్ పవర్ ప్యారిటీ. కొనుగోలు శక్తి సమానత్వంకి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి. PPPP states that the purchasing power of different currencies should be equal when adjusted for exchange rates. మారకం రేట్లకు సర్దుబాటు చేసినప్పుడు వివిధ కరెన్సీల కొనుగోలు శక్తి సమానంగా ఉండాలని PPP పేర్కొంది, రైట్. ఇట్ హెల్ప్స్ ఇన్ కంపేరింగ్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ బిట్వీన్ డిఫరెంట్ కంట్రీస్. వివిధ దేశాల మధ్య జీవన వ్యయాన్ని పోల్చడంలో ఇది సహాయపడుతుందని కూడా ఇచ్చారు, రైట్. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇక్కడ మనం క్లియర్ కట్గా అబ్జర్వ్ చేస్తే మనకి 2 స్టేట్మెంట్స్లు కరెక్ట్గానే కనిపిస్తాయి. అంటే పర్చేజింగ్ పవర్ ప్యారిటీ గురించి మనం తెలుసుకున్నాం. అంటే ఒక కరెన్సీని మనం చేంజ్ చేసినప్పటికీ వేరే దేశంలో సమాన విలువ అనేది ఉండాలి అనేది ఇక్కడ ఒక రూల్, రైట్. అంటే PPP states that purchasing power of different currencies should be equal when adjusted for exchange rates. అంటే మార్పిడి చేసిన తర్వాత ఈక్వల్గా ఉండాలి ఇరు దేశాల కరెన్సీకి సంబంధించి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ సంబంధించి, రైట్. ఇట్ హెల్ప్స్ ఇన్ కంపేరింగ్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ బిట్వీన్ డిఫరెంట్ కంట్రీస్. అంటే మనం చెప్పుకున్నాం నిన్న వరల్డ్ బ్యాంక్ కావచ్చు, అదేవిధంగా IMF కావచ్చు, ఇలాంటివి మనకి జీవన ప్రమాణాలు లేదా జీవన వ్యయాన్ని పోల్చడం అనేది సహాయపడుతుంది అనేది కూడా మనం చెప్పుకున్నాం, రైట్. సో అంటే PPP ఈజ్ యూజ్డ్ ఫర్ క్రాస్ కంట్రీ ఎకనామిక్ కంపారిజన్స్ అనేది కూడా ఇక్కడ కరెక్ట్. అదేవిధంగా మనకి ఇక్కడ PPP అనేది సిమిలర్ గూడ్స్ కాస్ట్ అనేది డిఫరెంట్ కంట్రీస్లో సేమ్ ఉండేలా మనం ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి ఫ్యాక్టర్లుగా తీసుకుంటారు ఇక్కడ, రైట్. బోత్ 1 and 2 are the correct statement. Next important question, with reference to exchange rate regimes, consider the following statements. మారకం రేటు విధానాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి అని ఇచ్చారు. A fixed exchange rate is determined by supply and demand forces in the foreign exchange market. A floating exchange rate system allows the currency value to fluctuate freely based on market forces, right. 2 statement అయితే ఇచ్చారు. ఇక్కడ మనం విదేశీ మార్కెట్లో సరఫరా మరియు డిమాండ్ శక్తుల ద్వారా స్థిర మారకపు రేటు నిర్ణయించబడుతుంది. అంటే ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్. అంటే మనం నిన్న ఎక్స్చేంజ్ రేట్ సిస్టంలో 3 పార్ట్స్ చెప్పుకున్నాం. ఫిక్స్డ్ అండ్ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ అండ్ మేనేజ్డ్ ఎక్స్చేంజ్ రేట్, రైట్. ఈ 3 రిలేటెడ్గా మనం ఎక్స్ప్లెనేషన్ పార్ట్లో డిస్కస్ చేసుకున్నాం నిన్నటి క్లాస్లో. అయితే ఇక్కడ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ అంటే స్థిర మారకపు రేటుకు సంబంధించి ఈ స్టేట్మెంట్ మనం గమనిస్తే మనం ఇన్కరెక్ట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది గవర్నమెంట్ ద్వారా కంట్రోల్ చేయబడుతుంది లేదా సెంట్రల్ బ్యాంక్ ద్వారా కంట్రోల్ చేయబడుతుంది, కానీ మార్కెట్లో సంబంధించి కాదు. అంటే మార్కెట్ ఫోర్సెస్ అనేవి ఇది కంట్రోల్ చేయబడదు, రైట్. ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుంటే హెచ్చు తగ్గులు లేదా అనువైన మారకపు రేటు వ్యవస్థ చెప్తాం ఇది తెలుగులో. లేదా కొన్నిసార్లు డైరెక్ట్ మనకి ట్రాన్స్లేషన్ వైజ్ చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఇది తేలియాడే అని వచ్చింది, బట్ ఇది రాంగ్ ట్రాన్స్లేషన్గా చెప్పుకోవచ్చు. హెచ్చు తగ్గులు లేదా అనువైన మారకపు రేటు వ్యవస్థ మార్కెట్ శక్తుల ఆధారంగా కరెన్సీ విలువ స్వేచ్ఛగా హెచ్చు తగ్గులకు వీలు కల్పిస్తుంది అని ఇచ్చారు, రైట్. సో ఈ స్టేట్మెంట్ మనకి కరెక్ట్. ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది సప్లై అండ్ డిమాండ్ ద్వారా మనం డిటర్మైన్ చేస్తాం, రైట్, నిర్ణయించబడుతుంది. కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్, రైట్. సో ఓన్లీ 2 ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్
ఎక్స్చేంజ్ రేట్ అండ్ రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్. నామమాత్రపు ప్రభావవంతమైన మార్పిడి రేటు మరియు వాస్తవ ప్రభావవంతమైన మార్పిడి రేటుకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. నీర్ ఈజ్ ద వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ ఎ కంట్రీస్ ఎక్స్చేంజ్ రేట్స్ విత్ ఇట్స్ మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్స్. రీర్ అడ్జస్ట్ నీర్ ఫర్ ఇన్ఫ్లేషన్ డిఫరెన్సెస్ బిట్వీన్ కంట్రీస్. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ మనం గమనిస్తే మనం నిన్న చెప్పుకున్నాం, ముఖ్యంగా ఈ నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్స్లో మనకి టూ టైప్స్ అనేవి ఉంటాయి, రైట్. నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే మనకి నామమాత్రపు ప్రభావవంతమైన మార్పిడి రేటు, లేదా మనకి రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేటు, వాస్తవ ప్రభావవంతమైన మార్పిడి రేటు. ఈ రెండింటికి మనం చూసుకుంటే నీరు అనేది ఒక దేశం తన ప్రధాన వాణిజ్య భాగస్వామ్యాలతో మార్కపు రేట్లు సగటు, అంటే ప్రధానమైన మార్కపు రేట్లు అంటే దేశాలకు సంబంధించి కొన్ని మెయిన్ ట్రేడింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి యావరేజ్గా మనం తీసుకునే ఈ కంట్రీస్ ఎక్స్చేంజ్ రేట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ నీరుగా చెప్తాం, రైట్. నామినల్, రైట్. నెక్స్ట్ మనకి రీర్ అంటే ఇక్కడ వాస్తవ ప్రభావవంతమైన మార్పిడి రేట్ అంటే జస్ట్ మనకి నీరు ఏదైతే ఉందో దాని ఇన్ఫ్లేషన్తో మనం అడ్జస్ట్ చేయడమే రీర్గా చెప్తాం. అంటే రీర్ అనేది దేశాల మధ్య ద్రవ్యోల్బ వ్యత్యాసాలకు నీరును సర్దుబాటు చేస్తుంది అనేది ఇక్కడ క్లియర్ కట్గా 2 స్టేట్మెంట్స్ అనేవి మనకి కరెక్ట్, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ నీర్ ఈజ్ ఎ సింపుల్ వెయిటెడ్ ఎక్స్చేంజ్ రేట్గా చెప్పుకోవచ్చు, వెరాజ్ రీర్ అడ్జస్ట్ ఇట్ ఫర్ ఇన్ఫ్లేషన్, రైట్. బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఇండియాస్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. భారతదేశ విదేశీ మారక నిల్వల్లో ఈ క్రింది వాటిలో ఏ భాగాలు చేర్చబడుతున్నాయి? ఫారెన్ కరెన్సీ అసెట్స్, గోల్డ్ రిజర్వ్స్, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఆఫ్ IMF అండ్ ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్, రైట్. 4 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు, రైట్. కాంపోనెంట్స్, ఈ కాంపోనెంట్స్ భాగాల్లో మనకి కరెక్ట్ ఏంటి అంటే ఇక్కడ ఏమడిగారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఇండియాస్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. అంటే మనం ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్స్ తర్వాత వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, రైట్. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ సంబంధించి ఫారెన్ కరెన్సీ అసెట్స్ అంటే ఇవి మనకి RBI హెల్డ్ అయి ఉంటుంది, RBI చేతిలో ఉంటాయి అనేది మనం నిన్న చెప్పుకున్నాం, రైట్. గోల్డ్ రిజర్వ్స్ కావచ్చు రూపంలో కావచ్చు, కరెన్సీ ఆస్తుల రూపంలో కావచ్చు, IMF ఇచ్చే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ రూపంలో కావచ్చు, రైట్. సో ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ అనేవి అయితే ఈ ఫారెక్స్ రిజర్వ్లో భాగం కాదు, ఇది గమనించాలి, రైట్. 1, 2, 3 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ద తారాపూర్ కమిటీ 2006 ఆన్ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ రికమెండెడ్. మూలధన ఖాతా మారకంపై తారాపూర్ కమిటీ ఈ సిఫార్సు చేసింది అని ఇచ్చారు. సో ఇలాంటివి కమిటీస్ అనేవి రీసెంట్ మాత్రమే కాదు, స్టాటిక్ పార్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీస్ రిలేటెడ్గా అడిగే అవకాశం ఉంది ఎగ్జామినేషన్లో. ఫుల్ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ ఇన్ 1 phase, a gradual approach in 3 phases over 5 years, immediate ban on foreign direct investment, complete restriction on individual remittances, right. 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ తారాపూర్ కమిటీ గురించి మనం నిన్న డిస్కస్ చేసినప్పుడు ముఖ్యంగా 3 phases ఓవర్ 5 yearsగా మనం డిస్కస్ చేసాం. అంటే ఒక గ్రాడ్యువల్ అప్రోచ్గా 5 సంవత్సరాల్లో 3 దశల్లో ఒక క్రమ విధానం అనేది మనకి ఇక్కడ రికమెండ్ చేశారు, ఇది రైట్. ఇది కరెక్ట్ ఆప్షన్, రైట్. సో ఫుల్ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ ఇన్ 1 phase అనేది 1 phaseలో అనేది ఫుల్ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీని అడిగారు కానీ బట్ 1 phase అయితే కాదు, ఇది మనకి రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ మనకి ఇమీడియట్ బ్యాన్ ఆన్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని ఇచ్చారు, బట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇమీడియట్ బ్యాన్ అనేది సిఫార్సు చేయలేదు. ఇక్కడ నోట్స్, పార్టిసిపేటరీ నోట్స్ మీద బ్యాన్ అనేది సిఫార్సు చేశారు, ఇది రాంగ్ స్టేట్మెంట్. కంప్లీట్ రెస్ట్రిక్షన్ ఆన్ ఇండివిజువల్ రెమిటెన్సెస్ కూడా సిఫార్సు చేయలేదు, రైట్. ఈ కమిటీ అనేది గ్రాడ్యువల్ ఇంప్లిమెంటేషన్ ఇన్ 3 phases టు ప్రివెంట్ ఎకనామిక్ షాక్స్. అంటే మనకి ఆర్థికపరమైన కొన్ని బలమైన ఇబ్బందుల్ని మనం ఎదుర్కోకుండా నిరోధించే విధంగా ఈ 3 phases అంటే 5 yearsలో ఈ 3 దశల్లో ఒక క్రమ విధానం గ్రాడ్యువల్ అప్రోచ్ని ఈ కమిటీ అనేది సిఫార్సు చేసింది, రైట్. సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ మేనేజ్డ్ ఎక్స్చేంజ్ రేట్స్. ఈ క్రింది వాటిలో నిర్వహించబడే మార్పిడి రేట్లను ఉత్తమంగా వివరిస్తుంది ఏది? ద సెంట్రల్ బ్యాంక్ డస్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ కరెన్సీ వాల్యుయేషన్. The exchange rate is fixed and does not fluctuate. The central bank intervenes occasionally to stabilize the currency. The currency value is determined solely by gold reserves, right. So ikkada
4 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ కరెక్ట్గా మనం డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చారు, ఇన్కరెక్ట్ అనేది అడగలేదు, రైట్. క్రింది వాటిలో నిర్వహించబడే ఉత్తమంగా వివరిస్తుంది ఏదని ఇచ్చారు, రైట్. మేనేజ్డ్ ఎక్స్చేంజ్ రేట్స్ అంటే మనం ఉన్న ఎక్స్చేంజ్ రేట్ రెజ్యూమ్స్లో 3 పార్ట్స్ అని చెప్పుకున్నాం. ఒకటి ఫ్లెక్సిబుల్, 2 మనకి ఫ్లోటింగ్, 3ది మేనేజ్డ్, రైట్. సో అయితే ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ డస్ నాట్ ఇంటర్ఫియర్ అంటే కరెన్సీ మదింపులో కేంద్ర బ్యాంకు జోక్యం చేసుకోదు అనేది ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది మనకి రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ కరెన్సీ వాల్యుయేషన్లో సెంట్రల్ బ్యాంక్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇది మనకి ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు ఎక్స్చేంజ్ రేట్ సంబంధించి, రైట్. సో నెక్స్ట్ మనకి ఎక్స్చేంజ్ రేట్ ఈజ్ ఫిక్స్డ్, డస్ నాట్ ఫ్లక్చువేట్. మారకం రేటు స్థిరంగా ఉంటుంది మరియు హెచ్చుతగ్గులకు గురి కాదు అని ఇచ్చారు. ఎక్స్చేంజ్ రేట్ అనేది హెచ్చుతగ్గులకి గురి అవుతుంది, రైట్. ఎప్పుడూ ఫిక్స్డ్గా ఉండదు, రైట్. ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. సెంట్రల్ బ్యాంక్ ఇంటర్వెన్స్ అకేషనల్లీ టు స్టెబిలైజ్ ద కరెన్సీని స్థిరీకరించడానికి కేంద్ర బ్యాంకు అప్పుడప్పుడు జోక్యం చేసుకుంటుంది అని ఇచ్చారు. ఇది కరెక్ట్ ఆప్షన్. అంటే బెస్ట్ డిస్క్రైబ్స్ అనేది అడిగారు కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్. కరెన్సీ వాల్యూ ఈజ్ డిటర్మైన్స్ ఓన్లీ బై గోల్డ్ రిజర్వ్స్ అన్నారు. కరెన్సీ విలువ కేవలం బంగారు నిల్వల ద్వారా నిర్వహించబడుతుంది అని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్, ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే అసెట్స్, స్పెషల్ డ్రాయింగ్ ఫర్ రైట్స్ అండ్ గోల్డ్ రిజర్వ్స్ కూడా 3 ద్వారా మనకి డిటర్మైన్ అయి ఉంటుంది కాబట్టి మనకి సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ డస్ కరెంట్ అకౌంటబిలిటీ కన్వర్టబిలిటీ అలౌ? ప్రస్తుత ఖాతా మారకం దేనిని అనుమతిస్తుంది? ఫ్రీ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్, ఫ్రీ ట్రేడ్ రిలేటెడ్ పేమెంట్స్ అండ్ రెమిటెన్సెస్, అన్లిమిటెడ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, నో రెస్ట్రిక్షన్స్ ఆన్ బారోయింగ్ ఫ్రమ్ ఫారెన్ లెండర్స్, రైట్. 4 స్టేట్మెంట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. మనకి మూలధన పెట్టుబడుల యొక్క ఉచిత అంతర్ ప్రవాహం మరియు బాహ్య ప్రవాహం, స్వేచ్ఛ వాణిజ్యానికి సంబంధించిన చెల్లింపులు, అపరిమిత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ రుణదాతల నుండి రుణాలు తీసుకోవడంపై ఎటువంటి పరిమితులు లేవు అని ఇచ్చారు, రైట్. వాట్ డస్ కరెంట్ అకౌంట్ కన్వర్టబిలిటీ అలో అంటే మనకి ప్రస్తుత ఖాతా మారకం దేన్ని అనుమతిస్తుంది అంటే ఫ్రీ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అని ఇచ్చారు. ఇది మనకి రాంగ్ స్టేట్మెంట్. అంటే మూలధన పెట్టుబడుల యొక్క ఉచిత ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో అనేది మనకి ఇది అలౌ చేయట్లేదు, రైట్. ముఖ్యంగా కరెంట్ అకౌంట్ కన్వర్టబిలిటీలో, రైట్. ఫ్రీ ట్రేడ్ రిలేటెడ్ పేమెంట్స్ అండ్ రెమిటెన్సెస్, ఇక్కడ పేమెంట్స్ అయినా చెల్లింపులే, రెమిటెన్సెస్ అయినా తెలుగులో మనం చెల్లింపులుగానే తీసుకుంటాం, రైట్. సో ఇది కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ ఫ్రీ ట్రేడ్ రిలేటెడ్ పేమెంట్స్ అండ్ రెమిటెన్సెస్ అనేవి కరెంట్ అకౌంట్ కన్వర్టబిలిటీ అనుమతిస్తుంది, రైట్. నెక్స్ట్ అన్లిమిటెడ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇది క్లియర్ కట్గా మనం స్ట్రైక్అవుట్ చేసేయచ్చు. విదేశీ రుణదాతల నుండి రుణాలు తీసుకోవడంపై ఎటువంటి పరిమితులు లేకపోవడం కూడా రాంగ్ స్టేట్మెంట్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద ఎక్స్చేంజ్ రేట్ రెజ్యూమ్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మారకం రేటు విధానాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి అని ఇచ్చారు. In a fixed exchange rate regime, a country's currency value is pegged to another currency or a basket of currencies. స్థిర మారకపు రేటు విధానంలో ఒక దేశం యొక్క కరెన్సీ విలువ మరొక కరెన్సీ లేదా కరెన్సీల బుట్టతో ముడిపడి ఉంటుంది. A managed floating exchange rate system is completely free from government intervention. నిర్వహించే హెచ్చుతగ్గుల మార్పిడి రేటు వ్యవస్థకు ప్రభుత్వం జోక్యం నుండి పూర్తిగా స్వేచ్ఛ ఉంటుందని ఇచ్చారు. ఇండియాస్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ ఫాలోస్ ఏ ప్యూర్లీ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ రెజ్యూమ్. భారతదేశంలో యొక్క మారకపు రేటు వ్యవస్థ పూర్తిగా హెచ్చుతగ్గుల మారకం రేటు విధానాన్ని అనుసరిస్తుంది అని ఇచ్చారు, రైట్. 3 స్టేట్మెంట్స్ గమనిస్తే మనం నిన్న చెప్పుకున్న ఈ ఎక్స్చేంజ్ రేట్ రెజ్యూమ్ సంబంధించి ఈ స్టేట్మెంట్స్ అయితే మనం రెఫరెన్స్గా ఇచ్చారు. ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ మనం పరిగణిస్తే ఇన్ ఏ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ సంబంధించి మనం చూసుకుంటే ఇక్కడ కంట్రీస్ కరెన్సీ వాల్యూ ఈజ్ పెగ్ టు అనదర్ కరెన్సీ ఆర్ ఏ బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ సంబంధించి మనం ఇది క్లియర్ కట్గా కరెక్ట్ ఆప్షన్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, రైట్. ఎందుకంటే మనకి ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టంలో ఒక కరెన్సీకి సంబంధించి ఇంకొక కరెన్సీతో లేదా బాస్కెట్ ఆఫ్ కరెన్సీ, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ డాలర్ కావచ్చు లేదా యూరోకి సంబంధించి కావచ్చు, ఇలాంటివన్నీ మనం కనెక్ట్ అయి ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ మనకి స్టేట్మెంట్ 2కి వచ్చేసరికి మేనేజ్డ్ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి ఇది రాంగ్ స్టేట్మెంట్, రైట్. సో ఎందుకంటే ఇక్కడ ఇది కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ గవర్నమెంట్ కాదు ఇంటర్వెన్షన్. సెంట్రల్ బ్యాంక్ అనేది ఎప్పుడైతే అవసరం అవుతుందో అంటే కరెన్సీని స్టెబిలైజ్ చేయడం, కరెన్సీని స్థిరీకరించే అవసరం వచ్చినప్పుడు కంపల్సరీ సెంట్రల్ బ్యాంక్ ఇంటర్వెన్ అవుతుంది ఈ కేసులో, రైట్. రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ 3rd స్టేట్మెంట్, ఇండియాస్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ ఫాలోస్ ఏ ప్యూర్లీ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ అని ఇచ్చారు. ఇది కూడా
రాంగ్ స్టేట్మెంట్. ఇండియా అనేది మేనేజ్డ్ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్స్ రెజ్యూమ్ని ఫాలో అవుతుంది. ఆర్బీఐ అనేది ఫారెక్స్ మార్కెట్కి సంబంధించి ఇంటర్వ్యూన్ అవుతుంది. ఎక్సెసివ్ వాలటాలిటీ అంటే అస్థిరత ఎప్పుడైతే ఉందో దానికి సంబంధించి, రైట్. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. ఓన్లీ వన్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రిగార్డింగ్ దిస్ కాన్సెప్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎక్స్టర్నల్ డెబ్ట్. బాహ్య రుణానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఎక్స్టర్నల్ డెబ్ట్ ఇంక్లూడ్స్ లోన్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ ఫారెన్ లెండర్స్ బట్ డస్ నాట్ ఇంక్లూడ్ ప్రైవేట్ సెక్టర్ బారోయింగ్స్. విదేశీ రుణంలో విదేశీ రుణదాతల నుండి ప్రభుత్వం తీసుకున్న రుణాలు ఉంటాయి, అయితే ఇందులో ప్రైవేట్ రంగ రుణాలు ఉండవు అని ఇచ్చారు. హై ఎక్స్టర్నల్ డెబ్ట్ కెన్ లీడ్ టు కరెన్సీ డెప్రిషియేషన్ అండ్ ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్ ఇన్ అన్ ఎకానమీ. అధిక విదేశీ రుణం ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ తరుగుదల మరియు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు దారితీస్తుందని ఇచ్చారు. ఇండియాస్ ఎక్స్టర్నల్ డెబ్ట్ ఈజ్ మెయిన్లీ డినామినేటెడ్ ఇన్ యుఎస్ డాలర్స్. భారతదేశం యొక్క విదేశీ రుణం ప్రధానంగా అమెరికా డాలర్లలో ఉంటుంది అని ఇచ్చారు, రైట్. 3 స్టేట్మెంట్స్ మనం క్లియర్ కట్గా మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్టర్నల్ డెబ్ట్ అనే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా మనం చెప్పుకున్నాం. ఒక గ్రాఫ్ చూపించి మనకి ప్రైవేట్ అండ్ పబ్లిక్ డెబ్ట్ రిలేటెడ్గా, ప్రైవేట్ కంపెనీస్ డెబ్ట్ రిలేటెడ్గా, అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ లాంటివి, ఇలా లోన్స్ లాంటి వాటికి సంబంధించి, రైట్. సో అయితే స్టేట్మెంట్ 1 అనేది ఇక్కడ ఇన్కరెక్ట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్టర్నల్ డెబ్ట్ ఇంక్లూడ్స్ లోన్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ ఫారెన్ లెండర్స్ అండ్ డస్ నాట్ ఇంక్లూడ్ ప్రైవేట్ సెక్టర్ బారోయింగ్స్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ డెబ్ట్ అంటే బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బారోయింగ్స్, అంటే ఫారెన్ సోర్సెస్ నుంచి గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టర్ బారోయింగ్స్ రెండు ఉంటాయి ఇందులో, రైట్. ఇది రాంగ్ స్టేట్మెంట్, రైట్. సో స్టేట్మెంట్ 2కి వస్తే హై ఎక్స్టర్నల్ డెబ్ట్ కెన్ లీడ్ టు కరెన్సీ డెప్రిషియేషన్ అండ్ ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్ ఇన్ అన్ ఎకానమీ. అధిక విదేశీ రుణం ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ తరుగుదల మరియు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు దారితీస్తుందని ఇచ్చారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే హై ఎక్స్టర్నల్ డెబ్ట్ అనేది మనకి కరెన్సీ డెప్రిషియేషన్. ఎప్పుడైతే ఎక్స్టర్నల్ డెబ్ట్ ఎక్కువ ఉందో కరెన్సీ వాల్యూ అనేది పడిపోతుంది, అది మనకి తెలిసిందే, రైట్. ఫారెన్ కరెన్సీ అనేది డిమాండ్ ఎక్కువైపోతుంది, రైట్. సో అదేవిధంగా మనకి ఇది ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్ కూడా కాంట్రిబ్యూషన్ అవ్వచ్చు, అది కూడా మనకి ఇంపోర్ట్స్ అనేవి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్, ఇండియాస్ ఎక్స్టర్నల్ డెబ్ట్ ఈజ్ మెయిన్లీ డినామినేటెడ్ ఇన్ యుఎస్ డాలర్స్ అని ఇచ్చారు. ఏ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ఇండియాస్ ఎక్స్టర్నల్ డెబ్ట్ ఈజ్ డినామినేటెడ్ ఇన్ యుఎస్ డాలర్స్ మేకింగ్ ద కంట్రీ వల్నరబుల్ టు ఫ్లక్చువేషన్స్ ఇన్ ద డాలర్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్, రైట్. ఎందుకంటే మనం ఎక్కువగా ఇండియాస్ ఎక్స్టర్నల్ డెబ్ట్ అనేది మెయిన్గా యుఎస్ డాలర్స్తో డినామినేట్ అవ్వడం వల్లే మనకి ఇక్కడ కంట్రీ అనేది కొన్ని ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు డాలర్ ఎక్స్చేంజ్ రేట్కి సంబంధించి కొంత వల్నరబుల్గా ఉండే అవకాశం అయితే ఉంది. ఈ మధ్య మనం చూస్తున్నాం మన వాల్యూ అనేది, రూపీ వాల్యూ అనేది తగ్గడం, రైట్. సో 2 and 3 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎక్స్టర్నల్ డెబ్ట్. ఇవి మనం ఈ ఇంపార్టెంట్ కీ కాన్సెప్ట్స్ ఇన్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్గా మనం చెప్పుకోవచ్చు స్టాటిక్ పార్ట్కి సంబంధించి, రైట్. ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.